హాయ్ హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, మా ఊర్లో పూర్వకాలం నాటి దొర్లగడియలు అయితే ఉన్నాయి. దొర్లగడి లొకేషన్ పెద్దపల్లి జిల్లా సబితం గ్రామం గౌరిగుండాల జలపాతంకు వెళ్ళే దారిలో ఎడమవైపు ఉంటుంది. వర్షాకాలంలో చాలామంది గౌరిగుండాల జలపాతాన్ని చూడడానికి వచ్చిన వారు ఈ దొర్లగడిని గమనించకపోవచ్చు. ఎందుకంటే ఈ దొర్లగడి మొత్తం చెత్త చెదారంతో ముళ్ళ పొదలతో చాలా భయంకరంగా ఉండింది. ఈ దొర్లగడి అయితే ఇప్పుడు మొత్తం కూలిపోయింది. ప్రస్తుతం ఇప్పుడు ఎలా ఉందనేది ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇది దొర్లగడి యొక్క ఎంట్రన్స్ కమాన్. ఈ ఎంట్రన్స్ కమాన్ ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంది. ఈ ఎంట్రన్స్ కమాన్ అయితే పడమర వైపుకు ఉంది. ముందు భాగం నుండి ఎంట్రన్స్ కమాన్ అయితే ప్రస్తుతం అయితే ఇలా ఉంది. అండ్ అలాగే వెనక నుండి కూడా మనం ఎలా ఉందో కూడా చూద్దాం. అండ్ ఇక్కడ వచ్చేసి మొత్తం ఇవన్నీ గోడలు ఉండే, ఈ గోడలు మొత్తం అయితే కూలిపోయినాయి. సో వెనక భాగం నుండి అయితే ఈ ఎంట్రన్స్ కమాన్ అయితే ఇలా ఉంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ సరౌండింగ్స్ మొత్తం అయితే చుట్టూ ప్రహారీ గోడ అయితే ఉండేది. ఈ ప్రహారీ గోడ మొత్తం కూడా కూలిపోయింది. అండ్ ఇక్కడ ఒకటి చేదబావి ఉండేది. ఈ చేదబావి కూడా దాని సరౌండింగ్ చుట్టూ బండలతోటి అమర్చి చాలా చక్కగా ఉండేది, అది కూడా కూలిపోయింది. అండ్ సో దొర్లగడి ఆనవాళ్ళుగా ప్రస్తుతానికి ఇక్కడనైతే 2 కమాన్స్ ప్రవేశ ద్వారాలు ఉన్నాయి, 2 గదులు అయితే ఉన్నాయి. ప్రస్తుతం ఇవి ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. ఫ్రెండ్స్, ఈ వెనుక భాగంలో ఉన్నటువంటి గదులలో మొత్తం అయితే కూలిపోయి ఉంది. సో లోపట గదులలో ఎలా ఉందనేది చూద్దాం. లోపట కూడా మొత్తం కూలిపోయింది, పైకప్పు మొత్తం కూలిపోయింది. అండ్ అప్పుడైతే ఇలా ఉంది లోపట. ఈ గది లోపలికి వెళ్ళి చూద్దాం లోపల ఎలా ఉందో అనేది. ఒక 20 years బ్యాక్ అయితే పైకప్పు లేకుండా గోడలు అయితే బాగానే ఉన్నాయి. ఈ కాలక్రమేణా వర్షాల కారణంగా గోడలన్నీ నాని మొత్తం కూలిపోయినాయి అన్నమాట. సో లోపల అయితే ఎలా ఉందో అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, చూడొచ్చు లోపల కూడా మొత్తం కూలిపోయింది. సో అప్పుడైతే వాళ్ళైతే ఈ విధంగా డిజైన్ చేసుకొని లోపల ఈ గదులను అయితే ఈ విధంగా నిర్మించుకున్నారు దొరలు, చూడొచ్చు. ఇక్కడ నుండి బయటికి వెళ్ళి చూద్దాం బయట ఎలా ఉందో. సో బయట కూడా ఆల్మోస్ట్ మొత్తం కూలిపోయింది. సో బయట అయితే ప్రస్తుతం అయితే ఇలా ఉంది. ఇక్కడ పునాది అయితే ఇప్పటికీ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ సరౌండింగ్స్ మొత్తం అయితే ప్రహారీ గోడతో అయితే ఉండేది. ఈ ప్రహారీ గోడ కూడా మొత్తం కూలిపోయింది. సో గోడలు కూడా మొత్తం కూలిపోయినాయి. సో ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, పునాది అయితే ఇప్పటికీ స్ట్రాంగ్గా ఉంది. ఈ పునాదిలో అయితే ఎక్కువగా బండరాళ్ళు డంకు సున్నంతో అయితే అప్పుడైతే ఇవి నిర్మించారు, అందుకని అప్పుడు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇక్కడ మీరు గోడలను కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ మీరు
ఇక్కడ గోడలకు సెల్ఫ్లు కూడా కట్టిండ్రు అప్పుడు. సో ఇదంతా అప్పుడు ఈ రూమ్స్ ఉండే, ఇదంతా పక్కకి గోడ, ఈ మధ్యలో రూమ్స్ ఉండే. ఇక్కడ కూడా మీరు చూడొచ్చు కమాన్, ఎంట్రన్స్ కమాన్ కూడా ఉంది లోపలికి, ప్రవేశ ద్వారము. అండ్ ఇక్కడ మీరు ముందుకు వచ్చి చూస్తే మొత్తం ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇదంతా కూలిపోయింది, మొత్తం ఆల్మోస్ట్ ఇదంతా కూలిపోయింది. అండ్ వీళ్ళు ఎక్కువగా ఏంటంటే ఇటుకను ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇటుక అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు వీడియోలో ఇటుకను అండ్ డంకు సున్నంను ఎక్కువగా యూజ్ చేస్తారు. అందుకని ఇవి అప్పుడు అంత స్ట్రాంగ్గా గట్టిగా ఉన్నాయన్నమాట. ఈ దొర్లగడి గురించి మా గ్రామస్తులను అడిగైతే తెలుసుకున్నాను. మా గ్రామస్తులు ఏం చెప్పారంటే అప్పుడు ఈ దొర్లగడి అనేది దాదాపుగా ఒక 1/2 ఎకరంలోనైతే చాలా అద్భుతంగా డిజైన్ చేసి నిర్మించారంట దొరలు. అప్పుడు ఎలా ఉండేదటంటే ఎత్తైన గోడలు, విశాలమైనటువంటి గదులు, పైకప్పు పెంకులతో చాలా అద్భుతంగా ఉండేదంట. వీటి నిర్మాణంలో ఎక్కువగా అప్పుడు బండరాళ్ళు, ఇటుకలు అండ్ డంకు సున్నం మొదలైన వాటిని ఉపయోగించి వీటినైతే నిర్మించారంట. అందుకని అప్పుడు అవి అంతా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో 20 years బ్యాక్ అయితే ఇది చాలా బాగానే ఉంది, అంటే పైకప్పు లేకుండా గోడలతోటి బాగానే ఉంది. కాలక్రమేణా వర్షాల కారణంగా గోడలని నానిపోయి కూలిపోయినాయి. సో ఫ్రెండ్స్, ఈ వెనుక భాగం మొత్తం గోడలంతా కూలిపోయి ఉన్నాయి. ఈ చుట్టూ మొత్తం ఇదంతా గదులతో, ఎత్తైన గోడలతో చాలా బాగా అద్భుతంగా ఉండేది. సో కాలక్రమేణా ఇదంతా మొత్తం కూలిపోయినాయి. సో ఇప్పుడైతే ఈ దొర్లగడిలో ప్రస్తుతానికైతే 2 ఎంట్రన్స్ కమాన్స్ అయితే ఉన్నాయి. ఇదైతే ఉత్తరముఖంగా ఉన్నటువంటి ప్రవేశ ద్వారము. ఇది కూడా ఇప్పుడు ప్రస్తుతం శిథిలావస్థలో ఉంది. పడమర వైపు ఉన్నటువంటి ఈ ప్రవేశ ద్వారం అయితే చెక్కు చెదరకుండా చాలా స్ట్రాంగ్గా గట్టిగా ఉంది. సో ఉత్తరం వైపుకు ఉన్నటువంటి ఈ ప్రవేశ ద్వారము ముందు నుండి ఎలా ఉందో చూద్దాం. ఉత్తరం వైపుకు ఉన్నటువంటి ఈ ప్రవేశ ద్వారము ప్రస్తుతం అయితే శిథిలావస్థలో ఉంది. సో ముందు భాగం నుండి అయితే ఇలా ఉంది. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్తే వ్యవసాయానికి సంబంధించినటువంటి బావి కూడా ఉంటుంది. ఆ బావి కూడా ఎలా ఉంటుందో చూద్దాం. అండ్ అలాగే ఇక్కడ కూడా మొత్తం గదులు ఉండేవి. ఈ గదులు కూడా మొత్తం కూలిపోయినాయి. సో ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు. ఇక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్తే వ్యవసాయానికి సంబంధించినటువంటి బావి కూడా ఉంటుంది. ఆ బావి కూడా ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూద్దాం. వ్యవసాయం కోసం అప్పుడు బావిని కూడా నిర్మించారు. ఈ బావి కూడా ఎలా ఉందో చూడండి. ఈ బావి కూడా మొత్తం దాని అంటే కూడుకపోకుండా మొత్తం దాని చుట్టూ మొత్తం డంకు సున్నం మరియు బండలను అమర్చి చాలా అద్భుతంగా అప్పుడైతే దీన్ని నిర్మించారు. ప్రస్తుతం అయితే ఈ బావి అయితే ఇలా ఉంది. ఈ బావి కూడా కొద్దిగా కూడుకుపోయి ఉంది. ప్రస్తుతం అయితే ఇలా ఉంది. ఇంకా చాలా ఊళ్ళలో కూడా దొర్లగడిలు ఉన్నాయి. వాటిని కూడా నేను తిరిగి ఎక్స్ప్లోర్ చేస్తాను. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్ మీ కార్తీక్.
జై హింద్.